ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ రివ్యూ, ప్రెడిక్షన్స్, అనాలిసిస్, పారాలిసిస్ అన్ని చేసుకుందాం. పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను, ఏం జరుగుద్దో ఏమిటో. హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగిల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు ఏదైతే థంబ్నైల్లో చూసారో బార్బిల్ బ్రో ఒక వీడియో చేశారండి. సో ఉస్తాద్ మూవీ గురించి ఒక వీడియో చేశారు. ఆ వీడియో నాకు మా ఫ్రెండ్ పంపించారు. ఫ్రెండ్ అంటే లైక్ బ్రదర్. అతను అన్న నాకు పంపించే, తమ్ముడు ఒకసారి వీడియో చూడు అని చెప్పాడు. నేను ఆ వీడియో చూసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్ అయ్యా. నాకు అర్థం కాలేదు సార్. బార్బిల్ బ్రో దగ్గర నుంచి ఇలాంటిది వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బార్బిల్ బ్రో కాదు, నాకు ఎవరిపైన అంటే రివెంజ్ కానీ ఒకటి నెగిటివ్ చేసి మాట్లాడాలి అనే థాట్ అయితే నాకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అది గమనించాలి. అంటే నేను ఏదో మళ్ళీ టార్గెట్ చేసి వీడియోస్ చేస్తున్నాను అనుకుంటారు. ఒకసారి నా ఛానల్కి వెళ్ళి చూడండి. ఇదే బార్బిల్ బ్రో మీద కేసు అయినప్పుడు రివ్యూవర్స్ అందరూ, యూట్యూబర్స్ అందరూ స్పందించాలి అనేసి నేను డీటెయిల్గా ఒక వీడియోలో మాట్లాడాను. అలాంటి ఒక వ్యక్తి పైన నేను ఇలాంటి ఒక నెగిటివ్ వీడియో చేస్తున్నాను అంటే ఎంతగా ఆలోచించుంటాను. ఎవడైనా రివ్యూవర్, ఎవడైనా కావచ్చు, వాడికి సినిమా చూసిన తర్వాత ఆ సినిమాలో ఉన్న ప్లస్ మైనస్లు కాదు, సినిమా ఎలా అనిపించిందో మాత్రమే చెప్పాలి. ప్లస్లు మైనస్లు చెప్పే ముందు నువ్వు ఒక సినిమా తీసి చూపించు. కనీసం ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి చూపించు. వాళ్ళని కలిసే నీకు అంటే ఆ కెపాసిటీ కూడా ఉండదు. అలాంటి నువ్వు వచ్చేసి సినిమా గురించి గొప్పలు తెలిసేసినట్టు గొప్పలు చెప్పేసేయడం, ఇలా ఎందుకు చేస్తారు, ఎందుకు చేశారు అనేసి. సో దాని గురించి డీటెయిల్డ్గా మాట్లాడదాం భయ్యా. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అట్ ఎ టైం మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఫిలిం రిలేటెడ్ కంటెంట్ని ఇష్టపడే వాళ్ళు ఉంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అంతకంటే ముందు ఇలాంటి అప్డేటెడ్ వీడియోస్ కోసం మన జిగిల్ రాజా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. సో ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. మన బ్రదర్, ఆయనకు వచ్చే కామెంట్సే అంటే, నేను పోలుచుక్క బ్రదర్ది ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ చూశాను. ఆయన చూసినప్పుడు ఆయన కింద కామెంట్ పెట్టాడు అనమాట, సాయంత్రం ఒకడు పేపర్ పట్టుకొని వస్తాడు అనేసి. సో ఆయన స్టైల్లోనే నేను కూడా ఒక పేపర్తో దిగిపోయాను. ఇది స్క్రిప్ట్ అంటే స్టోరీ రాసుకున్నాను. అంటే ఏం మాట్లాడాలి, ఆయన కొన్ని పాయింట్స్ మాట్లాడారు. ఆ పాయింట్ని నేను అంటే మీకు వీడియో ప్లే చేస్తూ చూపించేదానికంటే కూడా నేను మాట్లాడతాను, అక్కడక్కడ క్లిప్లు పెడుతూ ఉంటాను. సో దాని గురించి మీరు క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఈ వీడియో తోటి మన బార్బిల్ బ్రో ఎలాంటి మైండ్ సెట్తో ఉన్నాడు, అసలు ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు అనేసి మీకు ఒక అండర్స్టాండ్ అవుతారు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బార్బిల్ బ్రో నెగిటివిటీ చేయడంలో తోపని అర్థమైంది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఎందుకంటే మీరు ఏ మూవీ చూసినా కూడా ఆయన బాగలేదు, దరిద్రంగా ఉంది, అట్టర్ ఫ్లాప్ అవుతుంది అని చెప్పిన మూవీస్ కూడా హిట్ అయిన మూవీస్ ఉన్నాయి. ఎక్కడికో ఎందుకండి, రీసెంట్గా వచ్చిన మనశంకర్ వరప్రసాద్ కూడా యావరేజ్ అంతంత మాత్రమే ఉంది అని చెప్పారు. సో అక్కడ అనిల్ రావిపూడి గారు కాబట్టి ఆయన హిట్ ట్రాక్ని బట్టి బాగుంటుంది, హిట్ అవుతుంది అని చెప్పారు. సో అవన్నీ పక్కకు పెట్టేస్తే ఆయన చెప్పి బాగలేవన్నవి కూడా హిట్ అయ్యాయి. సో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ చేస్తున్నాడు. అంటే మరి జనాల్లోకి వెళ్ళడానిక ఎందుకు ఏంటో తెలియట్లేదు, కానీ ఆయన చెప్పే విధానం ప్రస్తుతానికి అలాగే ఉంది. నాకు ఈ వీడియో చూసిన తర్వాత నాకు అదే అనిపించింది. సెకండ్ వచ్చేసి, అంటే ఒక ట్రైలర్ని చూసి సినిమా అంచనా వేసేంత తోప నువ్వు. జస్ట్ ఒక ట్రైలర్ చూసావు అండ్ సినిమాని కరెక్షన్స్ చేసేస్తున్నావు ఒక ట్రైలర్తో. అంటే దాపెట్టేశారు సినిమా, ఈ ట్రైలర్లో ఏముంది, ఏవో మంచి మంచి బిట్స్ తీసుకొచ్చి పెట్టేశారు, ఇంక ఇదే సినిమా అనే రేంజ్లో ఒక నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుందా కావట్లేదా ఇక్కడ? అంటే ఒక సినిమా గురించి నువ్వు చెప్పేటప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత ఆ ట్రైలర్ ఎలా ఉందో చెప్పాలి. అంతేకాని ఈ ట్రైలరే పనికిమాలిన ట్రైలరు అండ్ హరీష్ శంకర్ గారు అసలు ఆయనకి సినిమాలు తీయడమే రాదు అన్నట్టు మాట్లాడితే ఎలా బ్రో? అంటే మీకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇంత చేస్తున్నారు, ఈ విధంగా మీరు మాట్లాడడం కరెక్టా? సెకండ్ వచ్చేసి గ్యాప్ తీసుకున్నాడు భయ్యా. ఇవన్నీ అంటే ఇంతగానం ఒక నెగిటివిటీ ఆయన చేయడానికి ఏంటంటే బాగా గ్యాప్ వచ్చేస్తుంది. గ్యాప్ రావడం వల్ల అసలు సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో కరెక్ట్గా తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు ఆయన. నేను పోతాను, నాకు ఇది వద్దు, వద్దన్నయ్య, నేను పోతాను. అంటే మన బార్బిల్ బ్రో
మెల్లమెల్లగా ఇప్పుడు రీసెంట్గా దాదాపు నాకు తెలిసి ఒక 1 month 1.5 month ఏమో గ్యాప్ వచ్చింది. దాని గురించి కూడా నేను వీడియో చేశాను. అంటే బార్బెల్ బ్రో మరి కేసులు అయ్యాయి కదా, రివ్యూ వైజ్గా బంద్ చేశారేమో, అండ్ రాగడి బ్రదర్ గురించి కూడా చెప్పాను, ఆయన కూడా బంద్ చేశారేమో అనేసి. సో ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టడమే ఇక కాంట్రవర్సీకి దిగిపోయాడు. ఆ రివ్యూస్ పక్కకు పెట్టేసి కాంట్రవర్సీ వీడియోకి, అంటే మళ్ళీ జనాలకి యాక్ట్ అవ్వాలి కదా. ఇవి పెద్ద సినిమాలు ఇప్పుడు వచ్చేవి, దురంధర్ కానీ అండ్ ఉస్తాద్ భగత్ సింగ్, ఈ 2 కూడా చాలా పెద్ద సినిమాలు. సో అలాంటి సినిమాలని కొంచెం నెగిటివిటీ చేస్తేనే కదా. అంటే దురంధర్ అంటే చేయలేడు అనుకోండి. ఆల్రెడీ ఇక్కడ హరీష్ శంకర్ గారికి ఒక నెగిటివ్ అంటే థాట్ మైండ్ సెట్తో ఉన్నారు ఆడియన్స్, అండ్ పవన్ కళ్యాణ్ గారికి కూడా సరైన హిట్ లేదు. సో వీళ్ళ మీద అయితే బాగా గట్టిగా లాగిచ్చేయచ్చు. చూడండి అసలు వ్యూస్ లక్షల్లో ఉన్నాయి. అలా చేయడం, లక్షల వ్యూస్ పొందేయడం. తర్వాత ఆయన మాట్లాడే విధానం ఎలా ఉందంటే, నాకు అసలు హరీష్ శంకర్ అంటేనే నచ్చదు అంటే డైరెక్ట్ చెప్పేస్తున్నాడు. ఆయన తీసిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సంథింగ్, ఇంకా ఒక 2-3 చెప్పారు. అండ్ తర్వాత డీజే కూడా ఆయనకి నచ్చదంట. డీజే సినిమాకి ఏమైంది బ్రదర్? చాలా బాగుంటుంది కదా. మీకు డీజే సినిమా అండ్ అదుర్ సినిమా సేమ్ ప్యాటర్న్లో ఉన్నా కూడా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ అది. అంటే వాళ్ళు అసలు ఎక్కడ కవర్ చేసుకుంటున్నారు మీరు చెప్పేది? అంటే వాళ్ళే డబ్బు కొట్టేసుకుంటున్నారు సినిమా హిట్ అనేసి, వాళ్ళు కవరింగ్ చేసేసుకుంటున్నారు అంటున్నారు. నిజంగా ఎందుకు కవర్ చేసుకోవాల్సినంత అవసరం ఏంటి? మీరు అన్నట్టు మిస్టర్ బచ్చన్ తీశారు, అస్టర్ ఫ్లాప్ అది. తర్వాత రామయ్య వస్తావే, అది డిజాస్టర్. అండ్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ బాగుందన్న మీరే, తర్వాత ఇది డీజే మూవీకి ఏమైంది? డీజే మూవీ చాలా బాగుంటుంది కదా. అలాంటి మూవీ కూడా మీకు నచ్చలేదంటే ఇంకేం నచ్చుతుంది? అంటే ఒక్కసారి ఆయన మాట్లాడే మాట చాలా ఫన్నీ వేలో వెళ్తుంది భయ్య. చాలా అంటే చాలా కామెడీ కనిపిస్తుంది, అట్ ఏ టైం కొంచెం కోపం కూడా వస్తుంది. అలాంటి మాటలు మాట్లాడతారు. ఇంతమంది జనాలలో ఒక్కొక్కరికి ఒక్కొక్క సినిమా నచ్చుతుంది బ్రో. అందరికీ నచ్చే మూవీస్ ఎవ్వడూ చేయలేడు. కొంతమందికి అంతెందుకు, మన ఎస్ఎస్ రాజమౌళి గారు తీసే సినిమాలే కొంతమందికి నచ్చవు, రెగ్యులర్ రొటీన్ ఫార్మాట్ అనిపిస్తుంది. అలాంటి టాప్ మోస్ట్ డైరెక్టర్ తీసిన మూవీసే నచ్చవు. అండ్ ఇంక వీళ్ళు చేసిన మూవీస్ ఏం నచ్చుతాయి చెప్పండి? ఇక పర్టికులర్గా మీరు మాట్లాడేది ఎలా ఉందంటే, మీరు తీస్తే హిట్ సినిమాలు తీయండి, లేకపోతే అసలు సినిమాలే చేయకండి అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు. ఎలా వస్తాయి? పోనీ మీరు చేసి చూపించండి ఏదన్నా, మీ వల్ల అవుతుందా? ఇంకా మన బ్రదర్ ఇంకా చాలా మాట్లాడారు దాంట్లో. అంటే ఫైనల్గా ఏమన్నారంటే, ఇందులో అసలు ఎవరు చెప్పారు ఇది తేరీ రీమేక్ అని? మీరు ఆల్రెడీ హరీష్ శంకర్ గారు ఇంటర్వ్యూస్ చూశానని చెప్తున్నారు. అండ్ మళ్ళీ ఫైనల్గా ఇది తేరీ రీమేక్ అనేసి మాట్లాడుతూ, శ్రీలీల గారు డాటర్ క్యారెక్టర్ అంటే కూతురు క్యారెక్టర్ లాగా నాకు అనిపించలేదు అని చెప్తున్నారు. ఎవరు చెప్పారు మీకు ఇందులో కూతురు క్యారెక్టర్ అనేసి? పోనీ ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ గారు అన్నారా? తేరీ రీమేక్ అనేసి బయట నుంచి వచ్చిన టాక్ అది, అసలు ఆ సినిమాకి ఈ సినిమాకి సంబంధమే లేదు అనేది చెప్పాడు కదా ఇంటర్వ్యూలో. అంటే మీరు సగమే చూస్తారా సినిమా కానీ, ఇంటర్వ్యూస్ కానీ, ట్రైలర్స్ కానీ, ఇవన్నీ సగం చూసి మీరు డిసైడ్ అయ్యి మీకు నోటికి వచ్చిందని వాగేస్తారా? అంటే అర్థమవుతుంది. ఇంకంతే, మీరు సగమే చూస్తారు, మీకు ఏదైతే అనిపించిందో అదే మాట్లాడతారు. ఇక్కడ నరం లేని నాలుగు ఏదైతే ఉందో దాంట్లో నుంచి వచ్చే మాటలకి ఇక మీరు చెప్పేదానికి అసలుకి దానికి ఎడ్జ్ ఉండదు. ఇంకా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు, స్క్రిప్ట్ రెడీ చేసుకొని వస్తారు, ఈ యాదవ సొల్లు అంతా పెడతారు. వినేవాళ్ళు కూడా ఎలా ఉన్నారంటే ఆ యాదవ సొల్లు వినడానికి ఇష్టపడుతున్నారు. అలా అయిపోయింది, అలా తయారు చేశారు మీరు మీ సబ్స్క్రైబర్స్ని. ఇంకా మనోడు ఏమంటున్నాడంటే, ఇక్కడ కనిపించిన సొల్లంతా ఆయన చూడడం, అది తీసుకొచ్చి జనాలకు చెప్పడం, జనాలేమో ఎర్రి గొర్రెల్లాగా ఆడు చెప్పే సోదంతా వినడం. అసలు ఒక్కోసారి అనిపిస్తుంది బ్రదర్, మీ పైన కేసులు అవ్వడం తప్పే కాదు. ఈ వీడియో చూసిన తర్వాత అనిపించింది నాకు, ఈ కేసులు అవ్వడం తప్పే కాదు. మీరు నోటికి వచ్చిందల్లా వాగుతుంటే ఎవడు ఊరుకుంటాడు చెప్పండి? మీకు ఒక సినిమా తీసే కరెక్ట్ దాని మీద గ్రిప్పింగ్ నాలెడ్జ్ ఉండదు, కొద్దిగా ఇంగ్లీష్ పదాలు వాడతారు, కొన్ని డబ్బులు సంపాదిస్తారు, ఇంక అయిపోయింది ఖలాస్. ఇక నోటికి వచ్చిన పదం వల్ల వాగేయడమే. ఇంగ్లీష్ కొంచెం, తెలుగు కొంచెం, ఇంగ్లీష్ కొంచెం, తెలుగు కొంచెం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. మీకు బేసిక్ సినిమా గురించి బేసిక్ కూడా తెలియదు. ఉస్తాద్ మూవీ గురించి చెప్పేశారు, ఇప్పుడు సినిమా చూస్తే హిట్.
వెళ్తున్నారు, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వెళ్తారు, హ్యాపీగా చూస్తారు. కమర్షియల్ మూవీ అంటే రొటీన్ కమర్షియల్ టెంప్లెట్ మూవీస్ వచ్చి నాకు తెలిసి ఒక 6-7 ఇయర్స్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టారు. అందరికి నచ్చే మూవీస్ ఎవరు తీయలేరు బ్రదర్. కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. ఎందుకు మరి జోనర్స్ ఎందుకు డిసైడ్ చేశారు? ఆయన హరిశంకర్ గారు ఆయన చేసుకునే డైరెక్షన్ అది. అంటే నాకు ఆయన ఏదో ఫేవరెట్ అని కాదు, నాకు ఆయన అంటే ఇష్టం అని కాదు అండి, పవన్ కళ్యాణ్ గారు అంటే పిచ్చి అని కాదు నేను చెప్పేది, జనరల్గా చెప్తున్నాను. మీరు చేసిన వీడియో ఎలా ఉంది? కూతురని ఆయన చెప్పారా? లేదు మూవీ టీమే ఎక్కడని చెప్పారా? లేకపోతే మీరు ఆ మూవీలో వర్క్ చేశారా? శ్రీలీల గారు పవన్ కళ్యాణ్ గారు కూతురని. సినిమా చూడండి, చూసిన తర్వాత అప్పుడు ఒపీనియన్ చెప్పండి, అంతేకాని మీ ఇష్టం వచ్చింది అలా వాగకండి సినిమాల గురించి ప్లీజ్. సినిమా ఇండస్ట్రీ మీలాంటి వాళ్ళు చేయడం వల్ల కూడా చాలా చనిపోతుంది కదా. కొంచెం ఆలోచించి కరెక్ట్గా తెలుసుకొని, తెలియకపోతే వదిలేసి మూసుకొని పక్కకు కూర్చోండి. కొంచెం తెలుసుకొని మాట్లాడండి, తెలియకపోతే మొత్తానికి వదిలేసేయండి. సో ఇది గైస్ ఇవాళ వీడియో. అంటే కొంచెం పెయిన్ ఉందండి, ఎందుకంటే బార్బిల్ బ్రో అంటే బేసిక్గా నాకు ఆయన లైక్ చేసే నేను ఈ వీడియో చూసిన తర్వాత షాక్ అయిపోయా. ఏంటి అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, నోటికి వచ్చిందలో వాగేస్తున్నాడు అనేసి. సో ఆయన మాట్లాడింది 100% తప్పు. ఒకవేళ దీనికి మళ్ళీ ఆయన రియాక్షన్ వీడియో చేసినా నో ప్రాబ్లం, ఆయన చేసింది తప్పు కాబట్టి తప్పు అని చెప్తాను. సో ఇక ఇంతవరకు మళ్ళీ మూవీ రివ్యూ అయితే రాలేదు ఉస్తాద్కి సంబంధించి. కామెంట్ పెట్టినట్టు సాయంత్రం ఒకటి పేపర్లు పట్టుకొని వస్తాడంటాడు కదా, సో అలా ఈవినింగ్ టైంలో పేపర్లు పట్టుకొని వస్తారేమో చూడాలి. సో ఇది ఇవాళ వీడియో అయితే. ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. అండ్ ఇక్కడ ఫ్యాన్స్ బేస్డ్గా నేను ఎక్కడ మాట్లాడలేదు, ఒక రివ్యూవర్గానే మాట్లాడాను. ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వస్తున్న గంట సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నేను మన ఛానల్లో దురంధర్ మూవీ రివ్యూ పెట్టాను, అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ కూడా పెట్టాను. నాకైతే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ బాగా అనిపించింది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటిదాకా అటెంప్ట్ చేయని ఒక డిఫరెంట్ కమర్షియల్ ప్యాటర్న్ అటెంప్ట్ చేశారు. నాకు అందులో కొంచెం ఆయన డిఫరెంట్గా కొత్తగా కనిపించారు, సక్సెస్ అయ్యాడని నేనైతే మనస్ఫూర్తిగా చెప్తాను. నేను ఆయనకి ఏదో బీభత్సమైన ఫ్యాన్, ఆయన సినిమాలంటే చచ్చిపోతాను అని చెప్పను, కానీ నాకైతే సినిమా నచ్చింది. అది మీరు డీటెయిల్గా తెలుసుకోవాలి అంటే దాని రివ్యూ ఒకసారి మీరు చూడండి, మీకు క్లియర్గా క్లారిటీగా అర్థమవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.